సార్ మన దగ్గరికి ఎమ్మెల్యేగా ఫస్ట్ టైం వచ్చాడు, సెకండ్ సార్ కూడా వచ్చాడు. మన ముద్రాజ్ అంటే సార్ అతిగా ప్రేమ, మంచి అభిప్రాయం ఉన్నది కాబట్టి సార్కు ఇన్ని రోజులుగా మన ఆశీర్వాదాలు ఉన్నట్టు ఎప్పుడు కూడా ఉండాలని ప్రతిరోజు నేను కోరుకుంటూ ఉంటాను. మా సమస్యలు సార్ ఒకటి ఏం లేదంటే, ఒక ముద్రాజ్ సంఘం లేదు సార్. అసలుకి ముద్రాజ్ సంఘం గురించి ఒకసారి మీరు దాన్ని ప్లేస్ ఉంది సార్, సంఘం ఏర్పాటు చేసేసి మాకు మంచి ప్లేస్ ఇవ్వాలని గుడి దగ్గర సార్, ఆడ ఊర్లో ఉంది సార్. ఇంకోటి గుడికి బయట అవర కూడా లేదు సార్, ఈ గుడికి తిరగోవాలి ఎక్కడ కూడా అవర కూడా లేదు సార్. ఇంతవరకు మా గవర్నమెంట్ ద్వారా ఏ ఉపయోగం కూడా రాలేదు సార్. ఓన్లీ 2 లక్షల రూపాయల యాకులతో ఇచ్చింది, దాన్ని ఫంక్షన్తో ఏర్పాటు చేసుకున్నాం. మరి ఇంకోటి సార్, ప్రతి సమస్యని మీ దృష్టిలో పెడుతున్నాం మేము. ప్రతిరోజు కూడా సార్ దగ్గరికి పోదామని మా కుల పెద్దలు అందరూ అంటుంటే కూడా సారే మన దగ్గరికి వస్తున్నాడు. సార్కి మనం వినియోగిస్తాం. అవరగూడ కాదు సంఘం కానీ ఇంతవరకు మనకు ఎంత దగ్గర ఒక 120 కడప ఉన్నప్పటికీ మన దగ్గర సంఘం లేదు సార్. ప్రతి ఒక్కరం కళ్యాణ మండపాలలో కళ్యాణం చేయాల్సి వస్తుంది. మేము కూర్చొని మాట్లాడాలంటే కూడా వర్షం పడుతుంది, లేని తంటలు ఏర్పడుతున్నాయి సార్. మళ్ళీ ఇంకోటి సార్, మీరు అసెంబ్లీలో కూడా ఒకసారి ముద్రాజ్ గురించి ఏగా మార్చాలని ఒకసారి వాదన చేస్తే కూడా మంచిగా ఉంటుందని మేము కోరుకుంటున్నాం సార్. మాకు ఈ అవకాశం ఇచ్చిన సవంగా ఈ ముదకపల్లి గ్రామానికి వచ్చేసిన మన ప్రియతమ నాయకులు
మన గౌరవ ఎమ్మెల్యే గారు డాక్టర్ భూపతి రెడ్డి గారికి, మరియు ఈ కార్యక్రమంలో ఇక కులానికి పెద్ద మనిషి సమ్మెట సాయిల్ గారికి, మరి ఈ కార్యక్రమంలో పాల్గొనటువంటి శేఖర్ గౌడ్ గారికి, భోజన గారికి, సాయిల్ గారికి, సాయిరెడ్డి గారికి, మరి మాతో పాటు వచ్చిన వివిధ గ్రామాల నాయకులు, మరియు గ్రామంలో పాటేసుకున్న స్త్రీలు మరియు పురుషులు వారందరికి కూడా శుభాభినందనలు తెలియజేస్తున్నాము. ఈరోజు నిజంగా అనుకోకుండా ఎమ్మెల్యే గారితో మంచి సందర్భంగా మంచి కార్యక్రమానికి రావడం జరిగింది. నిజంగా మీరు అనుకున్నట్టు కూడా సార్కు మన ముదిరాజ్ అంటే చాలా ప్రేమ. ఎలక్షన్ల కన్నా గెలవకముందు ఒక రోజు ముందు ఇక్కడికి వచ్చి మరి మొక్కి మన ఎమ్మెల్యే తర్వాత ఖచ్చితంగా ఈ రోజుకి ఒక సంవత్సరం అయింది. సంవత్సరం పూర్తి చేసిన సందర్భంగా మరి వచ్చి దేవతలతో పాటు మీ ఆశయాలు కూడా కోరడం రావడం జరిగింది. కాబట్టి మీరు కూడా ఎప్పటికి కూడా మన నాయకులైనటువంటి భూపతి రెడ్డి ఎంబరైనా కాంగ్రెస్ పార్టీ ఎంబట మన అమ్మ ఆశీర్వాదాలతో పాటు మీ ఆశలు కూడా ఎప్పటికీ ఇదే విధంగా ఉంచాలని కోరుకుంటూ ఈ అవకాశం కల్పించిన గ్రామ పెద్దలకు మరి ముఖ్యంగా ఈ కుల పెద్దలందరూ కూడా నమస్కారం తెలియజేసుకుంటా ఉన్నా. పెద్దలకు ముఖ్యంగా మా సార్ భూపతి రెడ్డి సార్కు, అందరికీ మా శేఖర్ మామకు, కరెక్ట్ రమేష్ అన్నకు, మోపాల అధ్యక్షుడు సాయిరెడ్డి గారికి, భోజన్నకు అండ్ మా సీనియర్లకు, ఇక్కడ ఉన్న ముదక్కలందరికీ, మా ఆడపడుచులకు, గ్రామస్తులకు, గ్రామ సభ్యులకు, గ్రామాలు వచ్చిన పెద్దలందరికీ మా యొక్క కృతజ్ఞతలన్నా నమస్కారాలు అందరికీ. ముఖ్యంగా సార్ మీరు పోయిన సంవత్సరం కూడా సేమ్ ఇదే డేటు ఇక్కడికి వచ్చారు సార్. మనం అప్పటికి ఇంకా అంటే ఎలక్షన్ అయినా కానీ ఇంకా గెలవాలి. కానీ మేము ఇక్కడ ఉండి ఆడపడుచులతో అందరితో తిలకం దిద్దినాం సార్. ఏమన్నామంటే సార్ మీరు గెలుస్తున్నాం, మనం గెలుస్తున్నాం. మా రెండుతో సేమ్ అంటే 2 తారీఖు వచ్చింది సార్, ఒకరోజు ముందు. కాకపోతే గెలుస్తున్నామని సార్ ధీమా మా ఆడపడుచులతోనే దిద్దినాం సార్ తిలకము. మీరు కూడా సార్ ఇక్కడికి వచ్చుడు ఇది 4వసారి. ఒకసారేమో మనం ఇక్కడ సార్ మన ఎలక్షన్ రోజు మనం వచ్చినందుకు ఆ రోజు వచ్చి ఇక్కడ భోజనాలు చేసినాం సార్. ఫస్ట్ మీరు ఎమ్మెల్సీ ఉన్నప్పుడు ఒకసారి వచ్చారు, పోయిన సంవత్సరం సేమ్ వచ్చారు. ఇప్పుడు ఇది 4వసారి సార్ మీరు వచ్చుడు. కావున మా మీద దయదలిచి మీరు ఇట్లాగే మనము ఇంకా ప్రతి సంవత్సరం కూడా మీరు రావాలని మా యొక్క విజ్ఞప్తి అన్న. ముఖ్యంగా ఇంకొకటి ఏంటంటే మాకు చాలా కుటుంబీకులు ఉన్నాం సార్. ఎంత ఉంటామంటే 120 ఎబో ఉన్నాం మేమందరం. కానీ మాకు ఉండదు, అందుకో సంఘం లేదు. ఇవ్వాలి మాకు ఏ గవర్నమెంట్ ఆదాయం అందుకోలే, ఇవ్వలే మాకు లాభం కూడా. అయితే ముఖ్యంగా ఏంటంటే మేము తలొక్క రూపాయి వేసుకుంటూ జమ చేసుకుంటూ ఇన్ని రోజులు సంఘం జమ చేసుకున్నామన్నా. దయదాచి మాకు కొద్దిగా సంఘము, కళ్యాణ మండపము, ఈ అమ్మవారి దగ్గరకు ఏదైనా మాకు ఇవ్వాలని మా యొక్క విజ్ఞప్తి అన్న. సపర్లు కొట్టాలమ్మా. సంఘం కోసం మన కొరకు లెటర్ ఇవ్వడం జరుగుతుంది. ఎందుకంటే మనకు లేదు కదా సంఘం, ఏడు నుంచి చెప్పు పడితే వర్షం. అమ్మ పండుగ, బోనాలు, మరి యజ్ఞం, ఇవన్నీ చూస్తుంటే ఒక ఆహ్లాదకరమైన వాతావరణంలో మరి మన ఎమ్మెల్యే భూపతి రెడ్డి గారు గత సంవత్సరం ఎలక్షన్ కౌంటింగ్ ఈరోజు ఉండే 3వ తారీఖు నాడు, మేము ఇక్కడికి 2వ తారీఖు నాడు ఇదే సందర్భం. ఆ రోజు కూడా యజ్ఞము పూజ ఉండే, మరి తప్పకుండా రావాలని మన ఈ గ్రామ వాసవుడు మార్కెట్ కమిటీ చైర్మన్ మన మధ్యలో ఇప్పుడు ఆయన కొద్దిగా ఆరోగ్యం బాగాలేక హాస్పిటల్ పోయిండు. మరి తన ఆధ్వర్యంలో మేము ఇక్కడికి వచ్చి అందరు ఆశీస్సులు తీసుకొని, ఇక్కడ ఉన్న మహిళలది, గ్రామస్తులు అందరు ఆశీస్సులు తీసుకొని ఈరోజు ఎలక్షన్ కౌంటింగ్ నాడు పోయి మరి సార్ను ఈ పెద్దమ్మ తల్లి ఆశీర్వాదంతో, శివుని ఆశీర్వాదంతో మరి పెద్ద మెజార్టీతో మనం ఎమ్మెల్యేగా గెలిపించుకున్న సందర్భం అది. మరి దాన్ని ఒకసారి నేను గుర్తు చేస్తూ ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి వేదిక మీద ఉన్నటువంటి మండల కాంగ్రెస్ అధ్యక్షుడు సాయిరెడ్డి గారు, కాంగ్రెస్ సీనియర్ నాయకులు భోజన గారు, తమ్ముడు రమేష్ గారు, బాగారెడ్డి గారు, మరి సమ్మెట్ సాయిలు, శ్రీను, నర్సయ్య, రాధాకిషన్, ఏరసాయిలు, ఈ గ్రామానికి చెందినటువంటి ఇంకా పెద్దలందరికీ, మాజీ ఎంపీటీసీలు వచ్చిండ్రు, మాజీ సర్పంచ్లు వచ్చిండ్రు, పేరు పేరున మంచిప్ప, బాడ్సి, సింగంపల్లి, చిన్నాపూర్కి వచ్చిన ప్రతి కాంగ్రెస్ కార్యకర్తకు ఈ పెద్దమ్మ తల్లి శుభాభివందనలు తెలియజేసుకుంటూ, మరి ఇక్కడ ఏం రాజకీయాలు మాట్లాడకుండా ఏదైతే భూపతి రెడ్డి గారిని మీరందరూ ఆశీర్వదించి పెద్ద మనసుతో ఈ కాన్స్టిట్యున్సీలో మనం గెలిపించుకున్నాం. మరి ఎందుకంటే భూపతి రెడ్డి గారు తన వృత్తిని వదిలి, ఒక డాక్టర్గా తన వృత్తిని వదిలి ప్రజాశ్రేయస్సు, ప్రజల బాగు కోసం నేను ప్రయత్నం చేస్తాను ఆలోచనతో రాజకీయాలకు వచ్చి ఆయన సంవత్సరానికి కొన్ని లక్షల రూపాయలు సంపాదిస్తుండే, నెలకు 10-20 లక్షలు సంపాదించే వ్యక్తి. అటువంటి
వృత్తిని వదులుకొని మన సేవ చేయడానికి ఆయన రాజకీయాలకు వచ్చిండు. మరి అదేవిధంగా ఆయన గౌరవం కాపాడడానికి మనమందరం ఎల్లవేళలా రేపు రాబోయే ఎన్నికల్లో మరి తన ఎంబడ ఉండి ఈ కాన్స్టిట్యున్సీలో ప్రతి ఒక్కరు కాంగ్రెస్ కార్యకర్త, ఇక్కడ ఉన్నటువంటి అమ్మలు, అక్కలు, చెల్లెళ్ళు అందరూ భూపతి రెడ్డి గారికి మీరందరూ ఆశీర్వదించాలా. మీ ఆశీర్వాదంతో భూపతి రెడ్డి గారి నాయకత్వంలో మేమందరం గట్టిగా పనిచేస్తాం. మీ బాగోగులకి మరి మీరు ఏదైతే గ్రామాల్లో చెప్పినటువంటి సమస్యలు ఏమవుతున్నాయో వాటికి కూడా నేను ఏకీభవిస్తూ, నేను కూడా మా నాయనది ఇదే ఊరు మారుతిగౌడ్ తెలిసి ఉంటాడు మీ అందరికీ. మరి ఆయన కుమారుడిగా నేను కూడా ఈ గ్రామానికి అభివృద్ధి కోసం నా వంతు కూడా భూపతి రెడ్డి గారికి నేను చెప్తా. ఏ విషయం వచ్చినా, ఏ ఫండ్స్ వచ్చినా ముదక్పల్లికి పెట్టాల్సిందిగా భూపతి రెడ్డి గారు సార్ని వేదిక మీద నుంచి మీ అందరి సమక్షంలో, మీ అందరి ఆధ్వర్యంలో నేను కోరుకుంటా ఉన్నా. మరి అదేవిధంగా సార్ తప్పకుండా పనులు చేస్తారు, చెయ్యడనే ముచ్చట్లేదు. మనం ఏదైతే ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ ఇచ్చిన తర్వాత 10 ఏళ్ళు ఒక దుష్ట శక్తి ఫలించింది టీఆర్ఎస్. దాని తర్వాత మనం ఇప్పుడు అధికారంలోకి వచ్చినాం. అధికారంలోకి వచ్చిన సందర్భంలో రేవంత్ రెడ్డి గారు కానీ, భూపతి రెడ్డి గారు కానీ ఇచ్చిన మాటలన్నీ మరి ఒకటి నెరవేరుస్తున్నారు. మరి దాంట్లో ఎన్నో రకాల మహిళలకు సంబంధించినవి ఉన్నాయి, రైతులకు సంబంధించినవి ఉన్నాయి, రుణమాఫీ కావచ్చు, సిలిండర్ కావచ్చు, ఫ్రీ బస్ కావచ్చు, ఇంకా అంచెలంచెలుగా ఇంకా పేద బలహీన వర్గాల వారికి కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు అండగా ఉంటుంది. మనతో భూపతి రెడ్డి గారు కూడా అండగా ఉంటారనే మాట తెలియజేస్తూ నాకు ఇచ్చిన అవకాశానికి మీ అందరికీ పేరు పేరున ముదక్పల్లి గ్రామస్తులకు, పెద్దలందరికీ పేరు పేరున నమస్సుమంజలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను. పెద్దమ్మ తల్లి పండగకు ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి మన రూరల్ శాసనసభ్యులు డాక్టర్ భూపతి రెడ్డి సార్ గారికి, మరియు ఇక్కడ స్టేజీ మీద ఉన్నటువంటి శేఖర్ అన్న గారికి, మన మోపాల్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సాయిరెడ్డి గారికి, సీనియర్ నాయకులు భోజన్న గారికి, రమేష్ అన్న గారికి, బాగారెడ్డి గారికి, ఇక్కడ వచ్చినటువంటి గ్రామాల నుంచి సర్పంచులు, ఎంపీటీసీలు, సొసైటీ చైర్మన్లు, డైరెక్టర్లు, గ్రామం నుంచి వచ్చినటువంటి ప్రజానీకానికి నా హృదయపూర్వక ఈ పండగ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, సార్ ఇది ఈరోజు మా లీడర్, మా నాయకుడు, మాకు మార్గదర్శకుడు ఈరోజు అనివార్య కారణాల వల్ల నిజామాబాద్లో లేక కొంచెం మాకు లోటు ఏర్పడ్డది సార్. ఏదేమైనా కూడా ఆ నాయకుడు అడుగుజాడల్లో మేము నడుస్తున్నాం. ఆ నాయకుడు చెప్పినదే మీకు ఒక రిప్రజెంటేటివ్ ఇయ్యదలుచుకున్నాం సార్. ఏం లేదు సార్, అక్కడ ముదక్పల్లి చౌరస్తా నుంచి ఇటు గుడితండ వరకు సీసీ లైనింగ్, డబుల్ రోడ్డు సీసీ లైనింగ్ మీరు పెద్ద మనసుతోటి మా గ్రామం మీద ప్రేమతోటి శాంక్షన్ చేస్తారని భావిస్తున్నాం సార్. ఇంకోటి ఏంటంటే సార్, మీరు మొన్ననే మా విలేజ్ కమిటీ వచ్చి మీకు అడిగితే 10 సంవత్సరాల నుంచి మంచిప చెరువుల నీళ్లున్నా మా పొలాలకు వచ్చే పరిస్థితి లేదు సార్. ఎందుకంటే అది మొత్తము పూడిక తీయక చెట్లు, అలము, కాలువనే అసలు ఏర్పడకుంటాయింది సార్. మీ దగ్గర వచ్చి విలేజ్ కమిటీ పెద్ద మనుషులు అందరం వచ్చి గంగారెడ్డి అన్న ఆధ్వర్యంలో మీకు అడిగినప్పుడు మీరు వెంటనే చేసుకోండి, నేను దేంట్లోకి వెళ్ళిన ఫండ్ పెడతాను అన్నారు సార్. ఆ కాలువ కూడా చేస్తున్నాం, 2 రోజులలో పూర్తి అవుతుంది సార్. కాకపోతే ఒకటి ఏంటంటే అది ప్రతి సంవత్సరం తీసుడు, ప్రతి సంవత్సరం పూడులు, ఇది లేకుండా శాశ్వత పరిష్కారం కోసం మీరు ఏం చేయాలంటే పెద్ద మనసుతోటి అధికారులతోటి మాట్లాడతారా, సీఎం తోటి మాట్లాడతారా, ఈ 3.5 కిలోమీటర్లు ఉన్నటువంటి కాలువను, 6 కిలోమీటర్లు ఉన్నటువంటి కాలువను సీసీ లైనింగ్ ఒకసారి వేస్తే గడికి ఈ లక్షలు అవుతున్నాయి సార్. దాన్ని పూడిక తీయడానికి ఈ లక్షల ఖర్చు తప్పి అక్కడ వెళ్ళినటువంటి కొన్ని నీళ్ళైనా మాకు కొన ఆయకట్టు వరకు వచ్చే పరిస్థితి ఉంది సార్. అందుకోసమే మీరు దాన్ని సీసీ లైనింగ్ ఒక్కసారి పరిష్కారం చేస్తే మీ పేరు జీవితాంతం మా గ్రామస్తులు తలుసుకుంటాం సార్. ఇది కొంచెం ఇది పెద్ద మనసుతోటి చూడాలి సార్. ఇంకో సమస్య ఏంటంటే సార్, మాకు ఇది ఫారెస్ట్ ఉంది, విలేజ్ ఉంది, విలేజ్ మీద ఫారెస్ట్ ఉంది. ఈ విలేజ్కు ఫారెస్ట్కు మధ్యలో అసైన్మెంట్ ల్యాండ్ ఉంది సార్. 941 సర్వే నంబర్లా అందరు 10 గుంటలు, 20 గుంటలు, 30 గుంటలు, 1 ఎకరం లోపలే ఉన్నారు సార్, కడు బీద వాళ్ళు. అది ఇప్పటి వరకు పట్టాలు అవుతలే, ఒక్కొక్కళ్ళు 3 పిడీలు అయిపోయింది సార్. అది వ్యవసాయం చేసుకోబట్టి ఎట్లా అంటే అలా మా తాతలు చేసిండ్రు, అదే భూమి మా తండ్రులు చేసిండ్రు, ఇప్పుడు మేము చేస్తున్నాం, అయినా ఇప్పటి వరకు పట్టాలు లేవు సార్. అది కారణం ఏందో తెలియదు సార్. మీరు పెద్ద మనసుతోటి దాని మీద దృష్టి పెట్టాలా. మేము ఈ మధ్యలో ఎంఆర్ఓకు, ఆర్డీఓకు అడిగితే ఆ 941 సర్వే నంబర్ బ్లాక్లు ఉంది, దాన్ని ఏం చేయలేమంటారు సార్.
మీరు అది బ్లాక్లు ఎందుకు ఉన్నదో మరి ఎందుకు ఎవరు పెట్టిండ్రో ఏ ప్రభుత్వం పెట్టిందో ఆ బ్లాక్లోకి వెళ్ళి ఆ నంబర్ను తీసేసి ఎవరైతే కబ్జాలో ఉన్నారో కబ్జాలు ఉన్నటువంటి చిన్న రైతులు 10 గుంటలు 20 గుంటలు 30 గుంటలు వాళ్ళకు పట్టాలు ఇచ్చే విధంగా మీరు చేయాలి సార్. కాబట్టి ఈ 3 విన్నపాలు, ఒకటి సీసీ లైనింగ్, ఒకటి సెంట్రల్ లైటింగ్, ఒకటి 941 సర్వే నంబర్ మీరు కాదో తెలియదు సార్. ఈరోజు రైతులు ఆనందంగా ఉన్నారంటే కేవలం రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో రాహుల్ గాంధీ, సోనియా గాంధీ వాళ్ళు ఇచ్చిన మాట ప్రకారమే ఆనందంగా ఉన్నారు సార్. పబ్లిక్లో 80% మంది ఇలా రైతులు ఆనందంగా ఉన్నారు సార్. ఒక 20% లేరు. ఎందుకు లేరంటే దానికి ఒక కారణం ఉంది. ఆ 20%లా బీఆర్ఎస్ వాళ్ళు 10%, బీజేపీ వాళ్ళు 10%. లక్షలు వచ్చినా కూడా ఈరోజు బోనస్ 500 ఎవరిచ్చారు సార్? అది చరిత్ర. 500 బోనసే కాకుండా ఏకకాలంలో 2 లక్షల రుణమాఫీ ఎవరు చేయలేరు సార్. ఇటువంటి ఇచ్చిన హామీలను ఒకటిగా ఒక సంవత్సరం తీరకముందే ఇన్ని హామీలు ఇచ్చినటువంటి ప్రభుత్వానికి మేమందరం రుణపడి ఉంటాం. ఎట్లయితే అందరికీ ఇప్పుడు ప్రతిపక్షం వాళ్ళు కూడా వాయిస్ లేదు వాళ్ళకు మీద, ఎవరైతే వాళ్ళ బాసులు చెప్తే వాళ్ళు రోడ్ల మీద వచ్చి ధర్నాలు చేస్తారు తప్ప వాళ్ళకు వాయిస్ లేదు. ఎందుకంటే పొద్దున వడ్ల పైసలు పడుతున్నాయి సార్ 2300 కాడికి, మధ్యాహ్నం తర్వాత బోనస్ పడుతుంది. ఇది ఎక్కడనున్నదా అంటున్నా, ఎక్కడా లేదు. 500 బోనస్, 100 రూపాయలు 50 రూపాయలు బోనస్ ఇచ్చేవాళ్ళు లేరు సార్ ఇంతవరకు. 500 బోనస్ ఈరోజు రైతులంతా ఆనందంగా ఉన్నారు సార్. కాబట్టి పచ్చకామర్లకు పచ్చని కనిపిస్తున్నట్టు ఎన్ని పథకాలు ఎన్ని అమలు అవుతున్నా ఒక సంవత్సరం లోపల ఇంత పెద్ద ఎత్తున ప్రతిపక్షం వాళ్ళకి కనిపిస్తలేదు సార్. కానీ అలా కనిపించకపోయినా ప్రజలు గుర్తించారు సార్. ప్రజలు ఎల్లవేళలా మన వెంటనే ఉంటారు, మన తోటే ఉంటారు. ఇదైతే పక్కా సార్. కాబట్టి ఈ సందర్భంగా మా గ్రామానికి మీరు పెద్దమ్మ పండగ సందర్భంగా వచ్చినందుకు మీకు ధన్యవాదాలు తెలుపుతూ ముగిస్తున్నాను సార్. జై పెద్దమ్మ తల్లి. నేటి ముదక్పల్లి ముదురాజుల బోనాల పండుగకు ఇచ్చేసిన మన రూరల్ నియోజకవర్గ శాసనసభ్యులు భూపతి అన్న గారికి, అలాగే పెద్దలు బాగారెడ్డి అన్న గారికి, శేఖర్ గౌడ్ అన్న గారికి, భోజన గారికి, అలాగే మోపాల్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు సాయిరెడ్డి అన్న గారికి, వివిధ గ్రామాల నుంచి విచ్చేసిన కాంగ్రెస్ సీనియర్ నాయకులు, సర్పంచులు, మాజీ జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు అందరికీ, ముఖ్యంగా మా ముదురాజు బంధువులందరికీ కూడా, మా సోదరులందరికీ కూడా హృదయపూర్వకంగా నేను మన పండుగ సందర్భం శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. ముఖ్యంగా అన్న మా సమస్యలు ఒకటే, ముఖ్యంగా మేము మా జిల్లా తరపు నుంచి నేను రాష్ట్ర కమిటీ సెక్రటరీగా మా రాష్ట్ర కమిటీ నుంచి కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా మన ఎమ్మెల్యే గారికి. ఎందుకంటే మొన్న బీసీ కమిషన్ వచ్చినప్పుడు ఎంత ధైర్యంగా ఒక రెడ్డి అయి ఉండి ఒక బీసీలో ఉన్న ఒక్కో కులం కోసం వచ్చి ఓపెన్గా మాట్లాడాడు. ముదురాజులకు చాలా అన్యాయం అవుతున్నది. 50 నుంచి 60 సంవత్సరాలు ఉన్న మత్స్యకార సొసైటీ సభ్యత్వాలు ఇస్తలేరు. అప్పుడు వైఎస్ రాజశేఖర గారు ఇచ్చిన బీసీఏ కూడా సుప్రీంకోర్టు ఆదేశించిన 10 సంవత్సరాల నుంచి కూడా కేసీఆర్ గారు బీసీ కమిషన్ ద్వారా ఇవ్వమని సుప్రీంకోర్టు ఆదేశించిన మనకు బీసీఏల కల్పనందుకు వాళ్ళు మన తరపు నుంచి అక్కడ గొంతు వినిపించారు. మాకు చాలా సంతోషం అనిపించింది ఆ రోజు. మేము ఒకటే చెప్తున్నాం, మా పెద్దమ్మ తల్లి అంటే మాకు కులదైవము, అమ్మవారి అవతారం, మొదటి అవతారమే పెద్దమ్మ తల్లి, తర్వాతనే పార్వతి అవతారం. మేము ఆ కులంలో పుట్టినందుకు మేము చాలా గర్విస్తున్నాము. మా కులం అన్న మాటిస్తే మాట తప్పది. మాకు పౌరుషం యొక్క దిక్కు లేకున్నా కూడా పేర్లనే రాజున్నది, కానీ రొక్కాడితే కానీ దొక్కాడని బతుకులు ముద్రాజులై. ఎందుకంటే ముఖ్యంగా ఏంటంటే కాంగ్రెస్ పార్టీ ఏదైతే వైఎస్ రాజశేఖర్ ఇచ్చిన బీసీఏ ఫిషరీస్ 1964 నుంచి కూడా ముదురాజులకు హక్కులు అయినా మనకు అన్ని జిల్లాలను ఇస్తారు, కానీ ముదురాజు మన నిజామాబాద్ జిల్లాలో ఇస్తలేరన్న. ఒకటి ఏంటంటే మీరు అఫీషియల్ కూడా రికార్డు తెప్పించుకున్న ఫిషరీస్ సొసైటీలో 86% రాష్ట్రంలో సొసైటీలు ముదురాజులై ఉన్నాయి. ఒక 13% మాత్రమే గంగపుత్ర సోదరులై ఉన్నాయి. ఒక 2-3% రే కులాలు లేని దగ్గర వేరే కులాలు కూడా ఉన్నాయి. ముఖ్యంగా ఏంటంటే ఈ బీసీ అనేది కూడా అనంతరామన్ కమిటీ 1970లో కులాల వర్గీకరణ వృత్తుల ఆధారంగా చేసినప్పుడు
అదే మత్స్యకారుల మీద ఆధారపడి ఉన్న ముదిరాజులను బీసీడీలో చేర్చుతూ అదే మత్స్యకార వృత్తిలో ఉన్న 13% ఉన్న సొసైటీలో గంగపుత్రులను బీసీఏలో చేసిన మాకు అన్యాయం ఏందన్న. దీని విషయము ఇప్పటి వరకు సుప్రీంకోర్టు 4 సార్లు మన కేసీఆర్ గారికి బీసీ కమిషన్ ద్వారా సర్వే చేసి ఈమని చెప్తే ఇప్పటి వరకు కూడా ఇవ్వలేదు. మొన్న కూడా 22 నవంబర్లో కూడా మొన్న ఆదేశించింది, ఆయన ఇవ్వలేదు. కేసీఆర్ గారిని గద్దె దించడానికి కారణం రాష్ట్రంలో ముదిరాజులు. ఎందుకు బీసీ ఇవ్వనందుకే. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం మేనిఫెస్టోలో బీసీ ఇస్తాన్ని పెట్టింది కాబట్టి మా ముదిరాజులందరూ రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీని నమ్మకంతో గెలిపించుకున్నారన్న. దీని విషయం మేము మీకు ఇంతకుముందు కూడా మెమోరాండం ఇచ్చినాం. మీరు అప్పుడు సిరికొండ మండలంలో ఉన్నారు, మీరు నాకు వాట్సాప్లో పంపండి, నేను ఖచ్చితంగా మాట్లాడతాను, మీకు న్యాయం చేస్తాను మాట ఇచ్చిర్రు. ఇచ్చినాక 3 నెలల తర్వాత బీసీఏ కమిషన్లో వచ్చి మాట్లాడారు. చాలా ధన్యవాదాలు అన్న మీకు. కాకపోతే ఏంటంటే మీరు మా కోసము మేనిఫెస్టోలో పెట్టిరు కాబట్టి ఒక్కసారి మా తరపు నుంచి మీరు అసెంబ్లీలో గొంతు విప్పితే మీకు ఖచ్చితంగా మాకు బీసీ ఐటెడ్ చేయండి అన్న. మాకు బీసీఏ ద్వారా ఏంటంటే మేము ఆర్థికంగా లేక విద్యా ఉద్యోగాలు స్కాలర్షిప్ల ద్వారా చదువుకోగలుగుతాం. దాని తర్వాత చదువుకున్న తర్వాత ఉద్యోగాల్లో మాకు అవకాశం వస్తుందన్న. మేము ఆర్థికంగా చాలా వెనుకబడి ఉన్నాము, విద్యాపరంగా వెనుకబడి ఉన్నాము. ఇది ఒక్కటి చేస్తే మాకు రూరల్ కాన్స్టిట్యున్సీలో దాదాపు 45-46 వేల ఓట్లు ఉంటాయన్న. మా పెద్దమ్మ తల్లి మీద ప్రమాణం చేసి చెప్తున్నాము, మాకు బీసీఏ ఇప్పియండి, సొసైటీలు ఇప్పియండి, కనీసం 35,000 ఓట్లు ఖచ్చితంగా మేము మంచడి చేపించే బాధ్యత మేము పెద్దమ్మ తల్లి మీద ప్రమాణం చేసి చెప్తున్నా. అన్ని మండలాలు తిరిగి మీకు ఖచ్చితంగా ఓట్లు వేపిస్తాను. మాకు ఇది ఒక్కటి చేయండి. జిల్లా వ్యాప్తంగా కూడా మాకు అన్ని మండల కమిటీలు ఉన్నాయి. ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి అండగా ఉంటాం. మాకు ఒకటి బీసీఏ, ఒకటి ఈ చేపల సొసైటీలు ఒకటి చేపిస్తే చాలన్న. ఇది కూడా మేము కొత్తగా ఇవ్వమని అడుగుతలేము. 60 సంవత్సరాల నుంచి కూడా మాకు హక్కు ఉంది కాబట్టి అడుగుతున్నాం. బీసీఏ కూడా వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడే ఇచ్చారు కాబట్టి అది కూడా అమలు చేపిమని అడుగుతున్నాం అన్న. మాకు ఈ అవకాశం ఇచ్చిన మన ముదక్పల్లి సంఘ సభ్యులందరికీ కూడా నా ఉదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. జై ముదిరాజ్, జై ముదిరాజ్, జై పెద్దమ్మ తల్లి, ముదిరాజుల ఐక్యత, ముదిరాజుల ఐక్యత. జై. ఎంత చెప్పినా మన సార్కి తక్కని. ఎందుకంటే సార్ ఎమ్మెల్సీ ఉన్నప్పుడే మనకు తదేకంగా నిధులు ఇచ్చిండు. సార్ శ్మశాన వాటికి ఇచ్చింది మీరు, కంపౌండ్ వాళ్ళు ఇచ్చింది మీరు, పద్మశాలి సంఘంకు 5 లక్షలు ఇచ్చింది మీరు. ప్రతిదీ మొన్నటికి మొన్న కోరిన వెంటనే ఆడ ఆల్రెడీ సార్ నేను సర్వదా ఈ ముదక్పల్లి ప్రజలు మీకు కృతజ్ఞులై ఉంటారు. గండి పడ్డది కాలానంగానే వెంటనే 12 లక్షల శాంక్షన్ చేసిన దమ్ము ఎవరికి ఉన్నది? నేను ఏం కాకమ్మ కథలు చెప్పా, ఏదైనా ఒక 2 ముచ్చట్లు గట్టిగా చెప్పి ముగిస్తా. అంటే 12 లక్షలు వెంటనే మనకు అన్న శాంక్షన్ చేయడం జరిగింది. దానివల్ల మా అన్నగారు ముప్పగంగారెడ్డి గారు దాన్ని పూడ్చివేయడం జరిగింది. ముఖ్యంగా అన్నగారు లేని లోటు కనబడుతుంది సార్. లేదంటే మేము ఇంకా ఎక్కువ చేసేవాళ్ళం. అన్నగారు అనివార్య కారణాల వల్ల హాస్పిటల్ ఉన్నారు. ఏదో మా శక్తి కొలది మేము చేస్తున్నాం సార్. అలాగే మాకేంటంటే మా యొక్క తల్లి ప్రేమ, మీ యొక్క తల్లి ప్రేమ మా ముదక్పల్లికి ఎప్పుడు ఉండాలని మళ్ళీ ఇంకొక అన్న మాకు ఆల్రెడీ చెప్పిండు, శేఖర్ అన్న, ఖచ్చితంగా అన్న నువ్వు దగ్గరుండి మాకు నిధులు ఇప్పియాలి చేయాలా. లేదన్నా అన్నాడు ఓడినా నేను, మీరిద్దరు మా గంగారెడ్డి అన్న నువ్వు ఇద్దరు కలిసి సార్కు నిధులు ఇప్పియాలని. నేను ఒకటే, సారు మాట ఇస్తే చేస్తాడు. ముఖ్యంగా నేను గ్రామ ప్రజలకు ఒకటే చెప్పిన, మన పెద్ద మనిషి వీడీసీ కమిటీ సభ్యులు చేయంగానే వెంటనే కాలా తీసుకుపోరు అని చెప్పిండు. అంత దమ్మున్న నాయకుడు, దమ్మున్న లీడరు మన భూపతి రెడ్డి గారు. నేనేం అంటే ఫాల్స్ మాటలు చెప్తలేను, ఉన్న సార్ మనకి ఇచ్చినయే చెప్తున్నా. అలాగే సార్ మాకు ఇంకా ఎక్కువ అభివృద్ధి కార్యక్రమాలలో మీరు పాలు పంచుకోవాలి సార్. మా అన్నగారు చెప్పారు సీసీ కెనాల్ సార్ రాయడం కూడా జరిగింది. 5 జీపీలు సార్, శ్రీరామ్ నగర్ జీపీ, గుడితండ జీపీ, ముదక్పల్లి జీపీ, కాస్బాగ్ జీపీ, నర్సింగ్పల్లి జీపీ, ఈ యొక్క 5 గ్రామాల ప్రజలు సుమారు 3,500 ఎకరాల సాగు భూమి మీ చేతులు ఉంది సార్. మా చిరకాల స్వప్నం మీరు మాకు చేకూర్చాలి సార్. ఆ చిరకాల కోరికను, ఆ స్వప్నాన్ని నెరవేర్చాల్సిందిగా మళ్ళొకసారి మనవి చేసుకుంటూ మా పెద్దమ్మ తల్లి దీవెనలు మీకు మెండుగా ఉండాలని, ఈ గ్రామ ప్రజల దీవెనలు కూడా మీకు మెండుగా ఉండాలని, మీ చల్లని చూపు మా పైన ఉండాలని నాకు ఈ చిన్న అవకాశాన్ని ఇచ్చిన మా ముదిరాజ్ సోదరులకు ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఏదైనా తప్పులుంటే నావిగా భావించి క్షమించగలనని మా అతిరథ మహారథులు కాంగ్రెస్ శ్రేణులకు అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ ముగిస్తున్నారు. జై కాంగ్రెస్, జై పెద్దమ్మ తల్లి, జై ముదిరాజ్, భూపతి రెడ్డి నాయకత్వం, భూపతి రెడ్డి గారి నాయకత్వం. ముదక్పల్లి గ్రామంలో ఈరోజు పెద్దమ్మ తల్లి సమక్షంలో
మరి పెద్దమ్మ తల్లి జాతరలో భాగంగా మీ గ్రామానికి మరి ముఖ్యంగా ఇక్కడ దేవస్థానానికి రావడం జరిగింది. ఇది చాలా సంతోషమైన రోజు నాకైతే. ఒకటి, పెద్దమ్మ తల్లి జాతర జరుగుతున్నది. పోయిన సంవత్సరం కూడా మరి అంటే హిందూ సాంప్రదాయం ప్రకారం మన తిథుల పట్టి మనం చేస్తాం కాబట్టి ఒక రోజు ముందు వచ్చింది. 30వ తారీఖు ఎన్నికలు అయినాయి. నేను 2వ తారీఖు నాడు ఇక్కడికి వచ్చిన పెద్దమ్మ తల్లి దర్శనం చేసుకొని ఇక్కడ మొక్కిపోయినా. నన్ను గెలిపించి తల్లి మరి తప్పకుండా మీ యొక్క దీవెనలతో గెలిచిన తర్వాత మరి ప్రజలకు సేవ చేసుకుంటా అని మరి ఆ తల్లి దీవెనలతో మరి 3వ తారీఖు తెల్లారే నేను గెలిచిన మంచి మెజార్టీ. సరే, మధ్యన 2-3 సార్లు ముదక్పల్లికి రావడం జరిగింది. ఇక్కడ భోజనం కూడా చేయడం జరిగింది. కానీ వాళ్ళ జాతరలో వచ్చి మరి అమ్మవారి దర్శనం చేసుకొని ఇక్కడ మరి ఆ యజ్ఞంలో కూడా పాలు పంచుకొని మీ అందరినీ కూడా ఇక్కడ పండుగ వాతావరణంలో కలుసుకోవడం అనేది ప్రత్యేకమైన ఒక అంటే అనుబంధం అది. సో ఇవాళ మీ గ్రామానికి మరి నాతో పాటు వచ్చేసినటువంటి మన పిసిసి డెలిగేట్ శేఖర్ గౌడ్ గారు, అదేవిధంగా సీనియర్ నాయకులు బాగారెడ్డి గారు, అదేవిధంగా మరి మన జిల్లా ప్రెసిడెంట్ రమేష్ తమ్ముడు గారు, రమేష్ ముద్రాజ్ గారు, అదేవిధంగా మరి కాలూరు భోజన్న గారు, మన మండల పార్టీ అధ్యక్షుడు సాయిరెడ్డి గారు, చిల్క సాయిల్ గారు, మరి మీ గ్రామ పెద్దలైనటువంటి మన సాయిల్ గారు, రాధాకిషన్ గారు, మాజీ సర్పంచ్ గారు, గంగారెడ్డి గారు, వీళ్ళందరూ శ్రీను, మరి సాయిలు చాలామంది ఉన్నారు. పేరు పేరున అందరికీ, మరి నాతో పాటు వచ్చేసినటువంటి కాంగ్రెస్ శ్రేణులకు వివిధ గ్రామాల నుండి వచ్చిన వాళ్ళందరికీ, మరీ ముఖ్యంగా ముద్రాజ్ సోదరులకు, సోదరిమణులకి, అక్కడ ఉన్నటువంటి అక్క చెల్లెల అమ్మలందరికీ కూడా మరి నమస్కారం తెలియజేస్తూ జై ముద్రాజ్, జై పెద్దమ్మ తల్లి. నిజంగానే పెద్దమ్మ తల్లి నమ్ముకున్న వాళ్ళు ఎవరు మోసపోరు, ఎవరు నష్టపోరు. ఎందుకంటే ఆ తల్లి హృదయపూర్వకంగా దీవిస్తుంది కాబట్టి. ఇవాళ ఇంత చక్కటి వాతావరణం, చల్లటి వాతావరణం ఉంది. మరి ఇక్కడ చెట్ల మధ్యన మరి అమ్మవారిది సమక్షంలో మీ అందరితో ఇక్కడ మరి వేదిక మీద ఉండి మాట్లాడడం అనేది నిజంగా నాకు పూర్వజన్మ సుకృతంగానే నేను భావిస్తాను. ఇవాళ చెప్పారు ముదక్పల్లి గ్రామంలో నాకేం కొత్తగా ఏం కాదు. నేను తెలంగాణ ఉద్యమంలో చాలాసార్లు రావడం జరిగింది. ఎమ్మెల్సీ అయినాక కూడా ఇక్కడ మరి మనకి ఇక్కడ గుళ్ళకు కాంపౌండ్ వాళ్ళు కానీ, పద్మశాల సంఘం కానీ, ఇక్కడ మా గుర్రెడ్డి సంఘం కానీ, ఇంకా చాలా పనులు పెద్దమ్మ గారు కూడా ఇక్కడ వాటర్ ఫెసిలిటీ ఏదో బోరు ఇదంతా కూడా అప్పుడు ఇచ్చినాం మనం. తర్వాత గెలిచిన తర్వాత కూడా ఇక్కడ రావడం జరిగింది. ఇలా చాలా అభివృద్ధి కార్యక్రమాలు మనకు జరుగుతూ ఉన్నాయి. ముఖ్యంగా ముదక్పల్లి గ్రామానికి సంబంధించినటువంటిది ఆ రోజు పెద్దమ్మ తల్లి సమక్షంలో నేను చెప్పినా, నేను గెలిచిన తర్వాత కొంచెం ఆలస్యమైనా పర్వాలేదు కానీ అన్ని పనులు మీకు తప్పకుండా చేసి పెడతాం మీ ముదక్పల్లి గ్రామానికి ప్రత్యేకమైన అభిమానంతో చెప్పడం జరిగింది. దాంట్లో భాగంగానే మనకు వర్షాలు పడి ఈ కెనాల్ తెగిపోతే మరి వెంటనే వర్షాలు తగ్గిన వెంటనే, వరదలు తగ్గిన వెంటనే 13 లక్షలు శాంక్షన్ చేయించి దాన్ని మరమ్మతులు చేయించడం జరిగింది. ఇవాళ మనకు మంచిపా చెరువు నుండి 3,500 ఎకరాలకు నీళ్ళు వస్తాయి. 5 కిలోమీటర్లు మరి ఏది పంట పొలాల కాలువలన్నీ కూడా 10-20 ఏళ్ళ నుండి మొత్తం ఇంతకుముందు మనోళ్ళే ట్రాక్టర్లు పెట్టి మరి ఎకరానికి ఇంతని మరి జమ చేసుకొని అందరు పొత్తులో తీసేసుకుంటారు, గడ్డి కానీ దాంట్లో పుడికలు కానీ ఇవన్నీ. సో ఇప్పుడు అది సాధ్యమవుతలేదని చెప్తే మొన్ననే మరి ఓఎండ్ఎం డిపార్ట్మెంట్కి మన ఇరిగేషన్ వాళ్ళతో మాట్లాడి ఇప్పుడు పనులు కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. మీకు యాసంగి పొలాలు కూడా మీకేం డోకా లేదు. ఇవాళ మంచిపా చెరువు కూడా మన ప్రాణిత చెరువుల 21 ప్యాకేజీ కంప్లీట్ కాబోతుంది పాత మోడల్లో కాబట్టి. దాంట్లో ఎప్పుడు 24 గంటలు 365 రోజులు నీళ్ళు ఉంటాయి. ఇక మీకు ముదక్పల్లికి పైన తలాపున నీళ్ళు ఉన్నట్టే, ఆ చెర్ర నీళ్ళు ఉంటే మీరు ఎప్పుడు మీ కాలం ఆడుతూనే ఉంటే మీకు పంటలు అంతనే ఉంటాయి. ఇక కాంగ్రెస్ పార్టీ తరఫున మీకు చెప్పాలంటే ఆ రోజు చెప్పినాం, ఈ రోజు కూడా ఆ మాట మీద ఉన్నాం. ఇప్పుడు తమ్ముడు చెప్పినట్టు మీకు అందరు కూడా 2 లక్షల లోపల ఉన్న వాళ్ళే చాలామందికి రుణాలు మాఫైనాయి. 22 లక్షల మందికి రుణాలు మాఫైనాయి. ఇంకా 20 లక్షల మందికి కాలే, వాస్తవమే అందరికి కాలే. కానీ ఇంకా స్కీమ్ ఇంకా రన్నింగ్లో ఉన్నది. ఇంకా కొంచెం చిన్న చిన్న టెక్నికల్ ప్రాబ్లం ద్వారా తర్వాత బ్యాలెన్స్ అమౌంట్ పైన 2 లక్షల కంటే పైన ఉంటాయి కట్టే వాళ్ళకు కూడా కొంత కాలే. కాబట్టి ఇంకా నెలనో 2 నెలలనో ఒక షెడ్యూల్ రిలీజ్ చేస్తాము. తప్పకుండా ముదక్పల్లి కాదు యావత్ తెలంగాణలో 42 లక్షల మంది మరి మొత్తం రైతులకు కూడా 2 లక్షల వరకు రుణమాఫీ చేయించే బాధ్యత కాంగ్రెస్ పార్టీది, ఇందిరమ్మ పార్టీది. అదేవిధంగా 500 బోనస్ కూడా ఇస్తామని చెప్పినాం, ఇచ్చినాం. ఇవాళ ఒక్కొక్క ఎకరానికి దగ్గర 500 చొప్పున క్వింటాల్ కంటే మనకు ముదక్పల్లిలో ఎట్లా పంట పండుతుంది? 30 క్వింటాలు తీస్తారు మనోళ్ళు. అంటే ఎకరానికి 15,000 రూపాయలు
మరి లాభమైంది ఇలా సన్నమట్లు పండించడంలో. ఎందుకు పండిస్తున్నాం సన్నమట్లు అంటే మీకు అందరు కూడా ఇలా అంతకుముందు కేసీఆర్ పెద్ద పెద్ద మాటలు చెప్పాడు. ఆయన మన్మడి ఏ స్కూల్లో చదువుకుంటే వేరే వాళ్ళ పేదోళ్ళ మన్మడి అదే స్కూల్లో చదువుకోవాలన్నాడు. అలా మన్మడి ఏ తిండి తింటే మరి అందరు కూడా పేదోళ్ళు కూడా తినాలన్నాడు. కానీ అయిందా? ఇవాళ కూడా దొడ్డు బియ్యమే వస్తుంది. ఎవరైనా తింటున్నారా దొడ్డు బియ్యం? దొడ్డు బియ్యం ఎవరు తింటలేం. మనం 6 కిలోలు రాగానే ఇంటి ముందర సంచి పెడుతున్నాము. ఎవరో వచ్చి 10-15 రూపాయలకి తీసుకుపోతుండో మళ్ళీ రైస్ మిల్లకు పోతుందా, అటుకులకు పోతుందా, ఉప్మాకు పోతుందా ఎవరు తెలియదు. అట్లా జరగద్దు. మరి అందరూ మనం తిన్నదే కూడా డబ్బులు ఉన్నవాళ్ళు తిన్న ఆహారమే మరి పేదవాళ్ళు తినాలని చెప్పి ఇలా సన్న బియ్యం ఇస్తామని చెప్పి సన్న బియ్యం కొరత రాకుండా ఉండడానికి మనం 500 రూపాయలు బోనస్ ఇచ్చి రైతును కాపాడుకుంటున్నాం. మళ్ళీ తెల్లారి పేదవాళ్ళకు అందరూ హాస్టల్ ఉన్న పిల్లలు కానీ కాలేజీలో చదువుకున్న పిల్లలు కానీ మరి మన వాళ్ళు ఎవరున్నా కానీ పేదవాళ్ళు ఎవరైనా కానీ రేషన్ బియ్యం సన్న బియ్యం తినాలని చెప్పి ఒక్కొక్క వ్యక్తికి 6 కిలోలు చెప్పిన సన్న బియ్యం ఇవ్వబోతా ఉన్న త్వరలో ఒక నెల రోజుల్లో. ఇది కాంగ్రెస్ పార్టీ. ఇక మీకు అందరు కూడా తెలిసి ఇక్కడ ఉన్న మహిళలందరూ కూడా ఇప్పుడు ఆర్టీసీ బస్సు ఫ్రీ ఉన్నది. మరి 500 రూపాయల సిలిండర్ ఇస్తున్నాం. 200 రూపాయలకు 200 యూనిట్ల వరకు కరెంటు ఫ్రీ ఇస్తున్నాం. ఇంకా మహిళా స్వశక్తి పేరు మీద మీకు అందరూ కూడా ఒక్కొక్క సంఘానికి 10 లక్షల చొప్పున దగ్గర 1,00,000 కోట్ల రుణాలు 1 కోటి మంది మహిళలకు ఇస్తూ ఉన్నాం. అందరినీ కూడా కోటీశ్వరులు చేయాలన్నది మరి దానికి కట్టుబడి ఉన్నాం. ఇవాళ సరే కొంచెం అనుకున్న ఆలస్యం కావచ్చు. ఇక పెన్షన్ కూడా మా అమ్మ అక్కడ చూస్తున్నది. అన్నిటి గురించి చెప్తుండే కానీ ఇక పెన్షన్ చెప్తున్నాడని. మరి పెన్షన్ కూడా తప్పకుండా 4,000 పెన్షన్ మేము ఇస్తాం. ఇంకా కొంచెం టైం పడుతుంది. ఎందుకంటే ఇక మనకి ఇంత గతంలో మనకు తెలుసు కదా, బక్కాయిలు ఉండే కేసీఆర్. ఇక ఆయన కొడుకు కోడలు బిడ్డే అల్లుడు అని కూడా మొత్తం కుటుంబం తెలంగాణ దోసుకొని ఇలా ఫామ్ హౌస్లో అన్నాడు. ఆయన ఏమంటున్నాడంటే మొత్తం 8 లక్షల కోట్ల అప్పు చేసిపోయింది మనకు. దాంతో ఇలా డబ్బు లేక పైసలు లేక మరి ఇచ్చిన దాని మీద కట్టుబడి ఉందని చెప్పి పైసా మనం కూడబెట్టి ఇలా రైతులకు రుణమాఫీ చేస్తున్నాం, రైతులకు బోనస్ ఇచ్చినాం, మీకు అందరు కూడా స్కీములు అందజేస్తున్నాం. ఇది ఒకటే పెన్షన్ మాత్రం కొద్దిగా లేట్ అయ్యేటట్టుంది. దాన్ని కూడా తెల్ల రేషన్ కార్డు ఇచ్చి మళ్ళీ అందరు కూడా పెన్షన్ ఇచ్చే కార్యక్రమం కూడా చేస్తాం. ఇక డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తా అన్నాడు. అప్పుడు మనమే ముదకపల్లి ఎన్నోసార్లు వచ్చి చెప్పినాం. ఒక 10 ఏళ్ళు ఒక ఇల్లు కూడా పేదోనికి ఇవ్వలే. ఇదే ముదకపల్లి ఎస్సీ కాలనీలో వానలు వచ్చి వరదలు వస్తే మేము వచ్చి బియ్యం మంచినాం చూస్తాం. ఇక్కడ అన్ని ఒక రోడ్డు సరిగా అంటే అప్పుడు ఇది డ్రైనేజ్ సరిగా లేకుండా ఉండడం వల్ల మరి ఇవన్నీ ప్రాబ్లమ్స్ ఉండే. ఇవాళ మీ గ్రామాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తాం. ఇక్కడ ముదకపల్లిలో ఇల్లు లేని వారందరూ కూడా ఇందిరం ఇల్లు కట్టిస్తాం. ఇల్లు లేని వారందరూ కూడా ఇల్లు కట్టిస్తాం. 5 ఏళ్లలో ఇంకొక సంవత్సరం అయిపోయింది. ఇవాళకి అంటే 9వ తారీఖు వస్తే ఇవాళ ఈరోజు ఎన్నికల రిజల్ట్ వచ్చింది. కానీ మేము ప్రమాణ స్వీకారం చేసింది 9వ తారీఖు. మన ముఖ్యమంత్రి గారు ప్రమాణ స్వీకారం చేసింది 7వ తారీఖు మన ప్రభుత్వం వచ్చింది. మళ్ళా ఇంకా 4 సంవత్సరాలు ప్రభుత్వం ఉంటుంది. 4 సంవత్సరాలలో మరి ముదకపల్లిలో ఒక్క పేదవాడి కూడా ఇల్లు లేకుండా ఉండకుండా 100% ఇల్లు కట్టిస్తాం. మేము వీళ్ళకే చెప్తా ఉన్నాం మనకు స్థాయిలో వీళ్ళందరికీ. మీరు మనోళ్ళు మంది అనకండ్రి. అత్యంత పేదవాడు ఎవరైతే ఇల్లు లేని ఇప్పుడు నేను వచ్చినప్పుడు ఒక 2 పెద్ద మనుషులు కలిసిరాడు ముదకపల్లి. సార్ మాకు ఇల్లు లేదు, ఇల్లు కట్టినంటే తప్పకుండా కట్టిస్తామని చెప్పినట్టు. అత్యంత పేదవారు కులాలు మతాలు కాదు, ఎవరికైతే ఇల్లు లేదో వాళ్ళకి ఫస్ట్, తర్వాత ఇంకా మళ్ళీ నెక్స్ట్, తర్వాత నెక్స్ట్ అట్లా అందరికీ కూడా ఇల్లు కట్టిస్తాము అని సందర్భంగా తెలియజేస్తాను. ఇక గ్రామానికి సంబంధించిన సమస్యల గురించి చెప్తా ఉన్నారు. ఇక్కడ మరి ఏది 3,500 ఎకరాలకు పాలించే అంటే మనం నీరు అందించేటువంటి కెనాలు లైనింగ్ కొరకు మనం ఆల్రెడీ ప్రపోజల్ పెట్టినాము. ఆ ప్రపోజల్ కూడా పంపించడం జరిగింది. కొంచెం ఒక స్టేజ్ వైజ్గా మనకు తప్పకుండా ఈ లైనింగ్ కూడా కొంచెం ఒక సంవత్సరం లేట్ అయినా కానీ ఖచ్చితంగా అవుతుంది. ఈ రోడ్డు కూడా మొత్తం మనం నాల్కల్ సిర్పూర్ నుండి ఇక్కడ ముదకపల్లి చౌరస్తా దాకా డబుల్ రోడ్ పెట్టినాం. అది తొందరనే శాంక్షన్ అవుతుంది మనకు. ఇక వీలైతే ఇక్కడ చూద్దాం, ఇంకా అవసరం ఉంటే డబుల్ లైన్ కూడా చేద్దాం ఇక్కడ దాకా, అంటే మొత్తం సెంట్రల్ లైటింగ్ కూడా చేద్దాం. అదేం లేదు. కాకపోతే కొంచెం అనుకున్నాం వెంటనే కావు మనకి ఇప్పుడు. ఎందుకంటే కేసీఆర్ మొత్తం అప్పు చేసిపోయిండు. మనం ఏ గుట్ల చేతి పెట్టినా అంత అప్పే కనబడుతున్నది. ఇలా మళ్ళీ మనం ఒకటి అప్పు కట్టుకుంటా సుధరించుకుంటూ వస్తూ ఉన్నాం. ఇలా మనం ఒక స్థాయిలో ఉన్నప్పుడు మళ్ళీ నెక్స్ట్ మార్చ్ తర్వాత ఇంకా మనకు డబ్బులు వస్తాయి. కాబట్టి తప్పకుండా ఈ రోడ్డు కూడా మనం బాగా చేసుకుందాం. ఇక ముద్రాల సంఘాలు చెప్తలేరా అనుకుంటా ఉన్నారు. ఇక్కడ తప్పకుండా ఇక్కడ నేను ఎమ్మెల్సీగా ఉన్నప్పుడే ఇక్కడ నీళ్ళ వసతి కల్పించాలని చెప్పి బోర్లు ఇవన్నీ వేయించినాం. ఇవాళ మీ సంఘానికి, ఇంత పెద్ద సంఘానికి మరి సంఘం లేదంటున్నారు. తప్పకుండా ఇవ్వాలనే 10 లక్షల రూపాయలు మీకు శాంక్షన్ చేయించి మీకు ఈ సంఘం మీరు ఇంకా కొన్ని జమ చేసుకోండి. మళ్ళీ తక్కువ లెక్కలు ఉంటే చూద్దాం ఒకటేసారి. ఎందుకంటే మనదేమో పెద్ద కాన్స్టిట్యున్సీ 170 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. మన ముదకపల్లి లాంటి గ్రామాలు 100 ఉన్నాయి, తాండాలు ఒక 100 ఉన్నాయి.
మరి అందరికీ మంచి కింద ఇవ్వాలి కదా, అందరు సమానమే కదా నాకు. కాబట్టి ముదక్పల్లి మీద ఇంకా స్పెషల్గా మరి మీకు మీ సంఘానికి ఒక 10 లక్షల రూపాయలు నేను ఇచ్చే ఆ సంఘాన్ని మీరు కూడా కొద్దిగా జమ చేసుకోండి. 5-10 మంచిగా పెద్ద కట్టుకుందామని నేను తప్పకుండా అది కంప్లీట్ చేపిస్తాను. ఇక ఇక్కడ కాంపౌండ్ వాళ్ళు అన్నారు మరి సమానంగా లేదు, మరి గుట్ట మీద ఉన్నది, మరి ఇంజనీర్లు పిలిచి మాట్లాడినాక తప్పకుండా ఇది కూడా వీలైతే ఇది కూడా మరి కాంపౌండ్ వాళ్ళు కట్టిద్దాం ఇక్కడ. ఎందుకంటే చుట్టూరుగా మంచి అడవి ప్రాంతం ఉంది, ప్రశాంతంగా ఉంది ఇక్కడ. మరి అంటే ఏమైనా పశువులు వస్తున్నాయా దేని కొరకు తెలియదాక అవి పశువులు వస్తున్నాయి అంటున్నారు. తప్పకుండా ఈ కాంపౌండ్ వాళ్ళు కూడా ఎస్టిమేషన్ వేయిద్దాం, తర్వాత చేయించుకుందాం. ఈ విధంగా మీకు అన్ని విధాలుగా కూడా ముద్రాస వాళ్ళు అందరూ కూడా అండగా ఉంటాం. ఇప్పుడు తమ్ముడు రమేష్ చెప్పినట్టు మన కాంగ్రెస్ పార్టీ ఎజెండాలో కూడా ఉంది ముద్రాజులందరినీ కూడా డి గ్రూప్లోకి వెళ్ళి తీసి ఏ గ్రూప్లో పెట్టాలని. నేను ఇక్కడ బీసీ కమిషన్ వేసింది కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక. ఇలా కులగణన అని చేసిర్రు, మీకు అందరు కూడా తెలుసు దేని కొరకు చేసిర్రు. ఇవాళ మనం ముదప్పల్లిలో బీసీలు ఎంతమంది ఉన్నారంటే ఇంతమంది ఉన్నారని చెప్పచ్చు, కానీ ఫలానా కులం వాళ్ళకి ఇంత ఉన్నారని తెలియదు. అంటే కులం పేరు మీద లెక్కలు ఎప్పుడు జరగలే. ఎస్సీలు ఎంతమంది ఉన్నారు, బీసీలు ఎంతమంది ఉన్నారు, ఓసీలు ఎంతమంది ఉన్నారు అంటే కొంతవరకు చెప్పచ్చు. కానీ కులాల వారిగా సర్వే అనేది జరగేది. కులం వారిగా కాకుండా వాళ్ళు ఏ విధంగా చదువుకున్నారు, వాళ్ళకి భూములు ఉన్నాయా, ఇల్లు ఉన్నదా, వాళ్ళ పిల్లలైనా ఉద్యోగం చేస్తున్నారా, మరి ఏం చేస్తున్నారు అన్నది ఆర్థిక సామాజిక రాజకీయ అన్ని రంగాలలో మనకు సమగ్రంగా సర్వే చేయాలని చెప్పి ప్రభుత్వం నిర్ణయించుకుంది. ఇవాళ మీరు అందరూ కూడా సమగ్ర సర్వేలో మీరు అందరూ కూడా పాల్గొని మీ ఇంటికి వచ్చారు కదా, అధికారులు వచ్చారు కదా, వచ్చి మొత్తం వివరాలు తీసుకున్నారు కదా. దానికి ఎందుకు చేసినాం మనము? ఇవాళ రాహుల్ గాంధీ ఏమంటున్నాడు, మేమెంతనో మాకంత కావాలంటున్నాం. మనం మంది సొమ్ము అడుగుతలేం, మేము ఎంతమంది ఉన్నామో మాకు అంత కావాలి. ఇప్పుడు రూపాయలు మనము 15 పైసలు ఉన్నాం, 15 పైసలు మా అమ్మకి కావాలంటున్నాం. సో అట్లా కులాల వారిగా దామాషా ప్రకారము రిజర్వేషన్ ఇవ్వడానికి కానీ, కులాల వారిగా దామాషా ప్రకారము మరి ఫండ్స్ ఇవ్వడానికి కానీ ఇదంతా సర్వే చేస్తూ ఉన్నాం. ఇవాళ ఒక 2-3 కులాల వారు ఎక్కువ తీసుకునే పరిస్థితి ఉంది. కొంతమందికి అన్యాయం జరుగుతూ ఉంది, ఎస్పెషల్లీ ఇప్పుడు సంచార జాతులు, మోస్ట్ బ్యాక్వర్డ్ క్లాసులు కానీ ఇవన్నీ. సో మీదైతే చాలా పెద్ద అధిక సంఖ్యలో ఉన్నటువంటి సామాజిక వర్గం కాబట్టి మీకు కూడా తప్పకుండా న్యాయం జరుగుతుందని మనం ఈ కులగణన చేసాం. కాబట్టి ఆ కులగణనలో భాగంగా మనకు బీసీ కమిషన్ వేసారు. బీసీల స్థితిగతులు ఏంటిది, మరి వాళ్ళ మీద సర్వే చేయాలా, మనకు ఏ విధంగా చేయాలన్నది చేసినప్పుడు మనం నిజామాబాద్కి వచ్చినప్పుడు ఆ బీసీ కమిషన్కు నేను మీ అందరినీ కూడా ముద్రాజులందరినీ కూడా ఏ గ్రూప్లో కలపాలని చెప్పి ఒక లెటర్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఇవాళ మరి ముద్రాజులందరికీ కూడా ఒక కార్పొరేషన్ కూడా నీకు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ముద్రాజు కార్పొరేషన్ కూడా ఏర్పాటు చేసింది. దానికి కూడా మీకు ప్రత్యేకమైన ఫండ్స్ ఇచ్చి అవన్నీ కూడా చేస్తారు. ఇవాళ అన్ని కులాలకు కూడా మనకు కార్పొరేషన్స్ ఏర్పాటు చేసుకుంటూ ఉన్నాం. సో అదేవిధంగా ఇవాళ ప్రత్యేకంగా ఇంకా ముద్రాల గురించి చెప్పాలంటే ఇవాళ ఫిషరీస్ గురించి మాట్లాడుతూ ఉన్నారు. మన తెలంగాణలో కూడా ఒక 4-5 జిల్లాలలో సొసైటీలలో అందరికీ మెంబర్షిప్ ఇచ్చిండ్రు. ఇక్కడ కూడా మనం ఇప్పించాలని చెప్పి గవర్నమెంట్ దృష్టికి తప్పకుండా మేము తీసుకెళ్తాము. ఎందుకంటే అది నా చేతిలో లేదు, అది ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలి. కాబట్టి దాంట్లో కొంతమంది ఇప్పుడు మన గంగపుత్ర సంఘం వాళ్ళు కొంచెం ఆబ్జెక్షన్ చేస్తూ ఉన్నారు మా పుట్టగుట్ట కూరని. మరి ఎట్లా న్యాయం చేయాలనే తప్పకుండా అది ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలి. కాబట్టి మేము తమ్ముడికి మేము ప్రామిస్ చేస్తూ ఉన్నాం, తప్పకుండా అసెంబ్లీలో మీ గురించి మేము మాట్లాడతాము. మీకు కూడా సొసైటీల ద్వారా మీకు హక్కులు కల్పించాలని చెప్పి మేము మాట్లాడతాము. అసెంబ్లీలో ప్రభుత్వం దృష్టి తీసుకెళ్తామని చెప్పి ఈ సందర్భంగా మేము తెలియజేస్తాము. ఈ విధంగా మరి అన్ని రంగాలలో మనము తప్పకుండా ముదక్పల్లి గ్రామాన్ని అభివృద్ధి చేసుకుందాం. ఇక్కడ ఈ పెద్దమ్మ తల్లి టెంపుల్ కూడా మనం అభివృద్ధి చేసుకుందాం. అవసరం ఇవాళ మరి కరెక్ట్ నేను గెలిచి సంవత్సరం అయింది. మరి సంవత్సర కాలం కరెక్ట్ 1 ఇయర్కు మళ్ళీ ఇదే పెద్దమ్మ దేవాలయంలో యజ్ఞంలో పాల్గొని దేవుని యొక్క దర్శనం చేసుకొని మీ అందరినీ కలిసినందుకు చాలా ఆనందంగా ఉంది. మరొకసారి మీకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను. జై కాంగ్రెస్. తనకు చిన్న మొక్కల ప్రాబ్లం ఉండే దాని గురించి ఉన్నారు. నేను వచ్చేటప్పుడు చెప్పొచ్చిన అయితే మీరు వెళ్ళండి, మన వాళ్ళు ఉన్నారు అన్నీ చూసుకుంటారని చెప్పిండు. ఆయన లేని లోటు ఇలా మరి మనందరూ కూడా అంటే ఆయన ఒకసారి గుర్తు చేసుకున్నామని చెప్పి మరి ఆయన అనుమతితోని మరి ఆయన ఆధారంలోనే కార్యక్రమం జరిగిందని నేను భావిస్తున్నాను. తప్పకుండా తను కూడా తొందరగానే ఆరోగ్యం కోలుకొని మళ్ళీ మన మధ్యకి వస్తారని చెప్పి కోరుకుంటాను.